అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు భిక్షకు కొత్త పన్ను ప్రారంభం. ఈ విషయాలను తెలియాలంటే గనక ఆ వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ఏపీలో కూటమి సర్కార్ పాలనలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇటు చంద్రబాబు, అటు ఎమ్మెల్యేలు చేతులెత్తేస్తున్నారు. అయితే తన సొంత మేనిఫెస్టో అంటూ ఎన్నికల్లో పోటీకి దిగిన కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి కొత్త పథాలో ముందుకు వెళ్తున్నారు. అయితే తన నియోజకవర్గం అభివృద్ధికి చంద్రబాబు నిధులు ఇవ్వకపోవడంతో తాను ఇచ్చిన హామీలు అమలు కోసం కొత్త రకం పన్నులు విధించేందుకు సిద్ధమయ్యారు. P4 మోడల్లో భాగంగా కప్పం ఇవ్వాలని హుకుం జారీ చేశారు. వివరాల ప్రకారం టీడీపీ ఎమ్మెల్యే మాధవరెడ్డి తాజాగా కడపలో డాక్టర్ల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు రెడీ అయ్యారు. ప్రతి ఒక్కరూ వైద్యుడు ₹1,00,000 ఇవ్వాలని ఎమ్మెల్యే వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెడుతున్నారు. దీంతో డాక్టర్లు అందరూ బెంబేలెత్తిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే కావడంతో ఆమెను ఎవరూ ప్రశ్నించలేకపోతున్నారు. అయితే తమ వద్ద డబ్బులు వసూలు చేయడమేంటని ఆందోళనకు దిగుతున్నారు. అయితే ఇప్పుడు డాక్టర్ల వంతు కాగా రానున్న కాలంలో మాధవరెడ్డి ఎవరిని టార్గెట్ చేస్తారని వణికిపోతున్నారు. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.